కాలేజీలో చదువుతున్నటువంటి సహోదరుడా, స్నేహితుల మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు కదా. ఇహలోక సంబంధమైన వ్యసనాలకు లోబడిపోయి నీ వయసు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, చాలా చిన్న వయసు. ఈ వయసులోనే మద్యానికి బానిసైపోయావు, డ్రగ్స్కు బానిసైపోయావు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నావు. స్నేహితులతో కలిసి నీ ఇష్టం వచ్చినట్టు చెడు తిరుగులు తిరుగుతా ఉన్నావు. ఉన్న సమయానంతా వ్యర్థము చేసుకుంటున్నావు. కాలేజీ సమయానికి కాలేజీలో ఉండవలసిన నీవు ప్రియ తమ్ముడా ఎక్కడ ఉన్నావు? బయట ఎక్కడో తిరుగుతున్నావు కదూ. పొగ తాగుతూ, మద్యము సేవిస్తూ, తల్లిదండ్రుల యొక్క మాటలను వ్యతిరేకించి స్నేహితులు చెప్పేటువంటి మోసపూరితమైన మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ వాక్యము నీ కొరకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించు. నీ తల్లి పడుతున్న కష్టాన్ని చూడు, నీ తండ్రి పడుతున్న కష్టాన్ని చూడు. చెమట వచ్చి శరీరమును ఇదిగో ఆ పనిలో నలగగొట్టుకొని నీకు కావలసిన ప్రతి వాటిని సమకూర్చి నీకు ఇస్తున్నారు. సహోదరుడా, తమ్ముడు, నువ్వేం చేస్తున్నావు? ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు వారు చేస్తున్న పని ఏమాత్రం కూడా నీకు కనిపించడం లేదా? వ్యర్థముగా జీవిస్తున్నావే. 2-3 వెంట వేసుకొని ఆ యొక్క లోక సంబంధమైన స్థితిలో మాయలో పడిపోయి, సోషల్ మీడియా మాయలో పడిపోయి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ జీవిస్తా ఉన్నావు. నువ్వు మోసపోతున్నావు, నువ్వు గమనించడం లేదు. నిన్ను మోసగిస్తా ఉన్నారు. నా స్నేహితులను మోసగించరని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితం పాడైపోతుంది. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, పరీక్షించుకో నిన్ను నీవు ఎలాగున్నావో.